శేఖరా ఇది వడుడుతోనే వర్షం పొట్టు పొట్టు చంపాలన్నట్టు. ఆడియో రాదు, ఆడియో రాదా? కిందనే కెమెరా. రాదన్నా అన్న పైన ఆడియో రాదట్నే కెమెరా చెప్పాలన్నా దీని మీద ఫోన్లతోనే చెప్తావా? హలో 1 2 3 హలో 1 2 3 హలో ఓకే ఓకే కింద ఒక కెమెరా ఉంది కదా, ఆనేరు ఉంది. ఏమో మరి వాళ్ళకి ఎరక ఉన్నదా లేదా, మనమైతే ఫ్రేమ్ పెట్టుకొని ఉన్నాం. ఉంది ఆనేరు ఉంది అన్న. ఓకే 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 రైట్. ఓకే రైట్. ఓకే అన్న ఓకే రైట్ రెడీ. మనం చూడవచ్చు విజువల్స్లో చూసినట్టయితే ఇప్పుడిప్పుడే ఖైరతాబాద్ గణేశుడు ఇటు నిమజ్జనంకు చేరుకున్నాడు. ఇటు సెక్రటరియట్ వరుసలో ఉండి ఖైరతాబాద్ వినాయకుడిని చూడవచ్చు. ట్రైన్ నెంబర్ 5 వద్ద ఉన్నాం. ట్రైన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి అది నిమజ్జనాన్ని చూసేందుకు భారీగా జనసందోహం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మనం చూడవచ్చు ట్రైన్లో చూసినట్లయితే లక్షలాది మంది జనం అటు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి తరలివస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటు 9 రోజుల అనంతరం అటు వినాయకునికి పూజలు అందుకున్న అనంతరం అటు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు అటు నిమజ్జనానికి బయలుదేరారు. ఇప్పుడిప్పుడే ఇటు ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకున్న విజువల్స్ మనం చూడవచ్చు. అయితే ప్రధానంగా ఖైరతాబాద్ వినాయకుడిని ఇది అతిపెద్ద వినాయకుడిని చూసేందుకు మాత్రం భారీగా జనసందోహం ఇటు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా ఇక్కడికి వచ్చి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారులు కూడా పెద్ద భారీ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. అయితే గత 2 గంటలుగా ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో ఇతర విగ్రహాలను కూడా ఇతర ప్రాంతాలకు నర్సేశ్వరంతో పాటు ఇతర ప్రాంతాలకు చిన్న చిన్న విగ్రహాలు 5 నుంచి అలాగే 15-20 అడుగుల విగ్రహాలను అటు నర్సేశ్వరంకు ఆర్టిఫిషియల్గా తయారు చేసిన నీటి కుంటలో ప్రవేశించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు మాత్రం ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఖైరతాబాద్కు సంబంధించి మాత్రం వినాయకుడు వస్తున్నట్టు మనం వీడియోస్లో చూడవచ్చు. అటు 9 రోజుల పూజలు అందుకున్న అనంతరం వినాయకుడు చేరుకుంటున్నారు. అయితే గత సంవత్సరం చూసినట్లయితే సాయంత్రం 4 గంటల సమయంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం అటు ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి మండలితో పాటు ఇటు అధికారులు పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన అనంతరం తొందరగా పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 11 గంటలకి ఉదయం 11 గంటలకే ఇటు నిమజ్జనానికి ట్యాంక్ బండ్కు వినాయకుడు చేరుకున్నారు. మరో 1 అవర్లో గంటలో ఇక్కడ ట్రైన్ నెంబర్ 4 వద్ద వినాయకుని నిమజ్జనం